5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. మహాకార్యాలు ఎలాంటివి? పరిశోధింపచాలని మన పరిశోధనకు కూడా అందవవి. పరిశోధింపచాలని కార్యాలు ఆయన చేస్తారండి. లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడు. ఇందాక మరి క్వైర్ వారు పాటలు పాడుతూ ప్రభువును ఆరాధిస్తున్న సమయంలో ఓ చక్కటి పాట, అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో. ఎంతమంది కోరుకుంటా ఉన్నారు? చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు కోరుకుంటే ఆయన అద్భుతం చేస్తాడు. చిన్న అద్భుతం కాదు, ఒక గొప్ప అద్భుతం చేస్తాడు ఆయన. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, పరిశోధింపచాలని మహాకార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేసేవాడు. నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉన్న మన పరిస్థితులను దేవుడు మార్చి ఒక సృష్టిని ఒక అద్భుతాన్ని మన జీవితంలో చేస్తాడు ఆయన. మనం నమ్మితే, మనం విశ్వసిస్తే, అద్భుతము చేయమని మనం అడిగితే ఆయన మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడండి. ఆయన చేసిన వాటన్నిటిని మనం వివరించడానికి, వర్ణించడానికి, ఇన్నని చెప్పడానికి మన జీవితంలో మనకు సమయం సరిపోదు. అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను ప్రభు మన జీవితంలో ఆయన చేసే దేవుడు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. 2వ ఆరాధనలో దేవుని మందిరంలోనికి చేరవచ్చిన మీ అందరికీ దేవుని సేవకునిగా నేను మీకు శుభాలు, వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను దీవించునుగాక. దేవుడు మిమ్మలను బలపరచునుగాక. దేవునికి స్తోత్ర. లైవ్లో ఆరాధనలో పాల్గొందినటువంటి ప్రియులందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచన భాగంలో ఉన్నటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయబోతా ఉన్నాను. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. నాతో కలిసి మీరందరి మాటలు చెప్పండి. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. మరొకసారి, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. మరొకసారి, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ వచన భాగంలో ఉన్నటువంటి ఆ మాటలను ప్రభు మన జీవితంలో ఆమెనని వాటిని స్థిరపరచునుగాక. ఈ 2వ ఆరాధనలో మన ప్రసంగ అంశం దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ వచన భాగంలో మొదటి మాట ఏంటంటే, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. దీనులను లేవనెత్తువాడు, దీనులను బలపరచువాడు, దీనులను ఉన్నత స్థలములలో ఆయన నిలబెట్టువాడు. ఎవరు దీనులు? దేవుని సన్నిధిలో
ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని ఎదుట తగ్గించుకొని రిక్తులుగా మారిపోతారో వారిని ఆయన లేవనెత్తుతాడు, వారిని ఆయన దీవిస్తాడు, వారిని ఉన్నత స్థలాలలో ఆయన నిలబెడతాడండి. దేవుని వాక్యం అంటా ఉంది, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృపిస్తాడు. మనం దేవుని ప్రజలంగా పిలువబడుతున్నప్పటికీ కూడా ఒకవేళ మనలో అహము, గర్వము అనేది కనబడితే ఖచ్చితంగా ఆయన మనకు విరోధైపోతాడు. దేవుని ప్రజలమని పేరు పెట్టబడిన ప్రజలమైనా కూడా ఒకవేళ మనలో అహం కనబడితే, గర్వం కనబడితే ఆయన మనకు విరోధి. అహంకారులను ఆయన ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృపనిస్తాడు. ఈ రోజున మనం తగ్గించుకుందాం, దీనులంగా మనం మారిపోదాం. ఈ రోజున మన ప్రసంగ అంశం దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో దుఃఖం అనేది ఉంటే, నీ దుఃఖ దినాలను దేవుడు ముగించి నిన్ను ఆయన క్షేమానికి లేవనెత్తుతాడు. రానున్నటువంటి దినాలలో నీ కన్నులతో నువ్వు నిశ్చయముగా క్షేమాన్ని చూస్తావు. చూడటమే కాదు, దాన్ని నువ్వు అనుభవిస్తావు. అది నీకు స్వాస్థ్యంగా దేవుడిస్తాడు. నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన దానంతటికి యేసు నామములో క్షేమమవునుగాక. నీవు కలిగిన సాంపద్యము, నీ చేతి పని, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ చదువులు, నీవు చేసే ప్రయత్నాలలో దేవుడు నీకు క్షేమాన్ని కలగచేయునుగాక. నీ ప్రయాణాలు దేవుడు నీకు తోడయుండి నీకు క్షేమాన్ని కలగచేయునుగాక. దేవుని వాక్యం అంటా ఉంది, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు ఆయన. క్షేమమునకు లేవనెత్తుతాడు ఆయన. ఒకవేళ నువ్వు దుఃఖపడుతూ ఉంటే నీ వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ వారు అనుకున్నటువంటి నీ వారందరూ ఒకవేళ నిన్ను చూసి అపహాస్యంగా మాట్లాడారేమో నీ పరిస్థితులను బట్టి, ఒకవేళ హేళనగా మాట్లాడారేమో, నీ గాయము మరలా ఇంకా రేపబడేటట్లుగా ఒకవేళ వారు పెదవి విరిచారేమో నీ దుఃఖాన్ని బట్టి. అయితే ఈ రోజున నీ కొరకు ప్రాణం పెట్టిన యేసునాథుడు, నీ కొరకు తన రక్తమంతా ధారపోసినటువంటి యేసునాథుడు, నువ్వు దుఃఖపడుతూ ఉంటే నువ్వు అక్కడే ఉండాలని ఆయన కోరుకోవటం లేదు. నీ దుఃఖ దినాలకు ఒక ముగింపును పలికి నిన్ను క్షేమానికి లేవనెత్తాలని ఆయన ఆశపడుతూ ఆయన నీతో చెప్తున్న మాట ఏంటంటే, దుఃఖపడు వారిని క్షేమమునకు నేను లేవనెత్తుతున్నాను. మీరు గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు కొండ మీద ఆయన చేసిన ప్రసంగంలో రెండవ మాట ఏంటో తెలుసా? చూడండి మీరు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుండి మీరు చదవగలిగితే, 3వ వచనం దగ్గర నుండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ఓదార్చబడతారు. ఇది ఎవరు చెప్పిన మాట? ఇది పాస్టర్ గారు చెప్పిన మాట, సంఘ పెద్దలు చెప్పిన మాట, మన తోటి వారు చెప్పిన మాట కాదండి. సాక్షాత్తు ప్రభు చెప్పిన మాట. కొండ మీద ప్రసంగం, ప్రభు చేసిన ప్రసంగంలో ప్రభు కొన్ని ధన్యతలు తెలియచేశారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు. ఇందాక మనం అక్కడేం చూసాం? దీనులను ఆయన
ఉన్నత స్థలాలలో ఆయన నిలబెడతాడంట. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కొంతమంది పైన దీనత్వాన్ని నటిస్తారండి. అందుకని ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్పారు, ఆత్మ విషయమై మన ఆత్మలో మనం తగ్గించుకోవాలి, మన మనసులో మనం తగ్గించుకోవాలి, మన హృదయంలో మనం తగ్గించుకోవాలి, అన్ని విషయాల్లో మనం తగ్గించుకోవాలి, దీనులంగా మనం మారిపోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు, పరలోక రాజ్యంలో వారు ప్రవేశిస్తారు, మహిమలో వారు ఉంటారని ప్రభు స్పష్టంగా చెప్పాడు. వారు ధన్యులు, వారు ధన్యులు. రెండవదిగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు, దుఃఖపడు వారిని ఆయన ఓదారుస్తాడు. ఈ ఆదివారం ఈ రెండవ ఆరాధనలో ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని ప్రజలారా, నీవు ఏ విధమైన బాధను బట్టి దుఃఖంలో ఉన్నావో, ఏ విధమైన చింతను బట్టి దుఃఖంలో ఉన్నావో, ఏ విధమైన సమస్యను బట్టి నువ్వు దుఃఖంలో ఉన్నావో, ఏ విధమైన అవమానాన్ని నిందను బట్టి ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావో, నీ దుఃఖంలో మనుషులు కాదు, యేసయ్యే నిన్ను ఓదార్చబోతున్నాడు. యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట, నేనే మిమ్మలను ఓదార్చువాడను. మనను ఓదార్చడానికి ఎవరున్నారో తెలుసా? మనుషులు కాదండి, సాక్షాత్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. చాలామంది కుటుంబాలలో వారు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి భార్యలైనటువంటి వారు భర్తల వైపు చూస్తూ ఉంటారు. వీరి వైపు నుండి నాకు ఏదైనా కాస్తంత ఓదార్పు దొరుకుతుందేమో, ఓదార్పు మాటలు దొరుకుతాయేమో అని చూస్తారు. కానీ వారి దగ్గర నుండి ఆ ఓదార్పు మాటలు దొరకకపోగా ఇంకా కొంచెం సుటిపొట్టిగా కొంచెం తక్కువ చేసి మాట్లాడేటువంటి మాటలు వారి హృదయాలను ఇంకా గాయపరుస్తాయి. అలాగే భర్తలు కూడా ఒక్కోసారి భార్యల వైపు నుండి చూస్తారు, తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఎదురు చూస్తారు, పిల్లలు తల్లిదండ్రుల వైపు చూస్తారు. వారి బాధలో ఓదార్పు ఏదైనా కలిగేటట్లుగా, ఊరట కలిగేటట్లుగా, కాస్త ధైర్యము కలిగేటట్లుగా ఆ మాటలు ఏమైనా చెప్తారా అని. అయితే మనుషుల దగ్గర అవి మనం ఒక్కొక్కసారి పొందుకోలేకపోవచ్చు అండి. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ విధమైన దుఃఖములో ఉన్నా, ఈ రోజున యేసయ్య నిన్ను ఓదార్చబోతున్నాడు. ఆయన ద్వారా, ఆయన సన్నిధిలో నీవు ఓదార్పు నొందుదువుగాక, నీ దుఃఖములో నీవు ఓదార్చబడుదువుగాక. ఎక్కడ నువ్వు నీ జీవితంలో ఫెయిల్ అయిపోయి, అయ్యో ఇదిగో ఇక్కడ నేను ఓడిపోయాను, అయ్యో ఇక్కడ నేను బలహీనునైపోయాను, అయ్యో ఇక్కడ నేను కృంగిపోయాను, ఏ విషయాలను బట్టి నీవు దుఃఖపడుతున్నావో ఆ విషయాలలో దేవుడు మనకి ఒక ఓదార్పును దేవుడు అనుగ్రహించునుగాక. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడు వారిని క్షేమానికి ఆయన లేవనెత్తుతున్నాడు, దుఃఖపడు వారిని ఆయన ఓదారుస్తున్నాడు. అయితే ఇక్కడ మన దుఃఖం ఎలాంటిదై ఉండాలి, మన దుఃఖము ఎలాంటిదై ఉండాలి, మన దుఃఖం ఎలాంటిదై ఉండాలి అనేది మనం గ్రహించాలండి. ఓ పర్యాయం దైవజనులు యేసయ్య గారు చెప్పినటువంటి ఒక ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు లేనటువంటి ఒక పిల్లవాడిని చేరదీసి
వాడికి మంచి భోజనం పెడతా, మంచి బట్టలు ఇస్తా, వాడిని స్కూలుకి పంపించి చదివిస్తా, మందిరంలో కాస్త ఆధ్యాత్మికంగా భక్తిలో వాడిని పెంచుతూ ఉన్నారంట. దినాలు, వారాలు, మాసాలు గడుస్తూ ఉన్నాయి. కొన్ని మార్లు ఆయన జేబులో డబ్బులు పోతా ఉన్నాయి అంట. ఆయన ఎవరి మీద అనుమానం పడతాడు? ఎవరి మీద అనుమానం పడితే అది ఎలా వస్తుందని చెప్పి ఆ విషయాన్ని తను తాలోనే పెట్టుకొని ఆయన దేవుని కాడ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఒక దినాన వీడు ఆయన జేబులో డబ్బులు, షర్ట్లో ఉన్న డబ్బులు తీయటం రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాడు. పట్టుకోగానే వాడికి ఏడుస్తూ ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు. ఈలోపు కొంచెం ఆ ప్రక్కలో ఉన్నటువంటి వారందరూ వచ్చేసారంట. వచ్చేసి చూస్తే వాడు కింద పడి ఏడుస్తున్నాడు, గొల్లు పెడతా ఉన్నాడు, పెద్ద పెద్దగా కేకలు పెడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడంట. ఆ వచ్చిన వారు చూసి, అన్న ఏసన్న ఏందన్నా అట్టకొట్టేసావు పిల్లోడిని అన్నారంట. ఆయనకేం అర్థం కాల. ఆయన వాడిని చూసి, ఎరా నిన్ను కొట్టానా అంటే కొట్టలేదని అడ్డంగా తలకాయ ఊపాడంట. మరి కొట్టకుండా ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళు అడిగారంట. అప్పుడు వాడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈరోజు నేను దొరికిపోయానండి, ఈరోజు నేను దొరికిపోయాను. దొరికిపోవటం ఏంటి అంటే, చాలా రోజులుగా చాలా జాగ్రత్తగా నేను కొంత ధనాన్ని యేసున్న గారు దగ్గర నుండి కొన్ని డబ్బులు నేను తీసుకొని నా స్వంత జలసాలు నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ ప్రయత్నంలో నేను ఆయనకి దొరికిపోయానని ఏడుస్తూ ఉన్నాడంట. ఆ వచ్చిన వాళ్ళు వాడిని తిట్టి ఆయనకు వందనాలు చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నారంటే, వాడు అసలు ఎందుకు ఏడవాలి, వాడు ఎందుకు దుఃఖపడాలి, వాడు ఎందుకు కన్నీరు విడవాలి? తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథుని నేను, నా వాళ్ళందరూ నన్ను చేరదీయలేదు, ఏ బంధుత్వం లేకపోయినా దేవుని ప్రేమను బట్టి దైవజనుడిగా ఆయన నన్ను చేరదీసి నాకు మంచి భోజనం పెట్టి బట్టలు ఇచ్చి చదువు చెప్పించి భక్తి నేర్పిస్తూ ఉన్నాడు. ఇటువంటి ఒక మంచి దైవజన్ దగ్గర ఉంటా నేను ఆయన దగ్గర డబ్బులు దొంగతనం చేయటం ఎంత బుద్ధి లేని పని, అది ఎంత అవివేకం, ఇంతకంటే దుష్కార్యం ఇంకొకటి ఉంటుందా, దుర్మార్గత ఇంకోటి ఉంటుందా? చిచి, నేను ఇటువంటి వాడిని, నా బుద్ధి ఇలాంటిదని ఏడవాలి, కానీ దాని కొరకు వాడు ఏడవట్ల. దేని కొరకు ఏడుస్తున్నాడంటే, ఈరోజు నేను దొరికిపోయానని ఏడుస్తున్నాడంట. తప్పు చేసినందుకు పశ్చాత్తాపంతో ఏడుపు కాదు, తప్పు చేస్తూ దొరికిపోయానని ఏడుస్తూ ఉన్నాడు వాడు. తప్పు చేస్తూ దొరికిపోయానని ఏడ్చిన వాడిని బట్టి ఎవరు సానుభూతి పడలా, ఎవరు సానుభూతి చూపెట్టలా. చక్కగా వాళ్ళు వెళ్ళిపోయారండి. వీడిని ఇంకా 4 బాధాలని వెళ్ళిపోయారు. మనం ఏ విషయాల్లో మనం దుఃఖపడుతున్నాం, ఏ విషయాల్లో మనం దుఃఖపడుతున్నాం మీరు చూడండి. ఒక మాట మనం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. దైవజనుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు దుఃఖపడ్డారని సంతోషించటం లేదు అంటే, మీరు ఏడిస్తే నాకు సంతోషమా? కాదు కాదు. మీరు దుఃఖపడితే నాకు సంతోషమా? కాదు కాదు. మరి ఏంటి? మీరు దుఃఖపడి
ఏం పొందుకున్నారు? వాళ్ళు మారు మనసు పొందుకున్నారు. మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని సంతోషిస్తున్నాను. ఎలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై, ఇక్కడ ఈ మాట మీరు నోట్ చేసుకోండి, దైవ చిత్తానుసారముగా దుఃఖపడి తీరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలగచేయును. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రెండు రకాల దుఃఖాలు ఉన్నాయండి. ఒకటి లోక సంబంధమైన దుఃఖము, రెండవది దైవ చిత్తానుసారమైన దుఃఖము. చెప్పండి, ఒకటేంటి? లోక సంబంధమైన దుఃఖము, రెండవది దైవ చిత్తానుసారమైన దుఃఖము. దుఃఖపడువారు ధన్యులు, నేను వారిని ఓదారుస్తానని ప్రభు మాట్లాడారు. దుఃఖపడు వారిని నేను క్షేమానికి లేవనెత్తుతానని ప్రభు మాట్లాడారు. ఏ దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారంగా ఎవరు దుఃఖపడతారో వారిని దేవుడు ఓదారుస్తాడు. దైవ చిత్తానుసారంగా ఎవరు దుఃఖపడతారో వారిని క్షేమానికి లేవనెత్తుతాడు ఆయన. ఇక్కడ ఇంకొక దుఃఖం ఉంది. అదేంటి? లోక సంబంధమైనది. అది ఎక్కడికి తీసుకొని వెళుతుందంటే మరణానికి తీసుకొని వెళుతుంది. ఇందాక నేను మీకు ఉదాహరణ చెప్పాను. వాడు దొరికినందుకు ఏడుస్తున్నాడంట. అయ్యో నేను తప్పు చేశానని ఏడవటం వల్ల, తప్పు చేస్తూ దొరికానని ఏడుస్తున్నాడంట. కొందరు ఏడుపులు అలా ఉన్నాయి. కొందరు దుఃఖం అలాగుందండి. కొంతమంది ఏడుతుంటారు. ఎందుకో వాళ్ళు ఏడుపు అర్థమై సాగదు. మన దుఃఖము దైవ చిత్తానుసారంగా ఉండాలి. 10వ వచనాన్ని మీరు చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలో ఒక క్రియ చేస్తుంది. ఏంటి ఆ క్రియ? రక్షణార్థమైన మారు మనసును. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో కలిగినప్పుడు ఆ దుఃఖము నీలో చేసే క్రియ ఏంటంటే రక్షణార్థమైన ఒక మారు మనసును నీ హృదయంలోనికి తీసుకొని వస్తుంది. నీ హృదయంలో ఒక మార్పును తీసుకొస్తుంది. నీ మనసులో ఒక మార్పును తీసుకొస్తుంది. నీ ఆలోచనలో ఒక మార్పు తీసుకొస్తుంది. నీ ప్రవర్తనలో ఒక మార్పు తీసుకొస్తుంది. నీ మాటలో చూపులో ఒక మార్పు తీసుకొస్తుంది. అదే రక్షణార్థమైన మారు మనస్సు. రక్షణార్థమైన మారు మనస్సు. ఈ క్రియ జరగని దుఃఖం అది లోక సంబంధమైన దుఃఖం. కొత్త ఏడుపు అది. అలా ఏడ్చే వారిని యేసయ్య పట్టించుకోడు. దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం మీరు జాగ్రత్తగా ఈ మాటలు మనసును పెడితేనే మీకు అర్థమవుతుంది. దుఃఖపడు వారిని క్షేమమునకు ఆయన లేవనెత్తుతాడు. ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన మాట ఏంటి? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఏ విధమైన దుఃఖం? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. ఈ దుఃఖంలో జరిగే క్రియ ఏంటంటే రక్షణార్థమైన మారు మనసు మనకి కలుగుతుంది. ఈ మారు మనసు మనలోనికి వస్తే మళ్ళీ వెంటనే అక్కడ అంటాడు, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఇంకా ఆ తర్వాత మరలా ఏడవు నీవు. నీ హృదయం సంతోషంతో నింపబడుతుంది. నీ హృదయం ఆనందంతో నింపబడుతుంది. నువ్వు క్షేమానికి లేవనెత్తబడతావు. నువ్వు ఓదార్చబడతావు ఆ క్రియ జరిగినప్పుడు. మరి లోక సంబంధమైన దుఃఖం చూడండి, అక్కడ ఏమంటాడు? అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం అంటే దొరికిపోయిన ఏడుపు.
తప్పు చేసినందుకు కాదు, తప్పు చేస్తూ దొరికానని ఏడుపు. ఇస్కరేతు యూదా ఉన్నాడు, అసలు ఎందుకు ఏడవాలి? నేను ఇటువంటి స్వభావం కలిగిన మనుషుడైనప్పటికీ కూడా ఆయన తనతో నన్ను వెంట పెట్టుకొని ఆయనతో కూడా సహవాసము చేసి ఆయనతో కూడా నేను కూర్చొని ఆయన రొట్టె ముక్కను అందించగా, ఆయన ద్రాక్షరసాన్ని అందించగా భుజించేటువంటి కృపదేవుడు నాకు ఇస్తే నా స్వభావం ఎటువంటిదంటే ఆయననే నేను సిలువకు అప్పగించాను, నేను ఆయన్ని అమ్మివేశాను అని ఏడవాలి. ఆ ఏడుపు ఎవరిలో లేదంటే ఇస్కరేతు యూదాలో లేదండి. నిరపరాధిని నేను అప్పగించానని, ఆయన నిరపరాధి, నువ్వు చెప్పేదే ఉంది. ఆయన నీతిమంతుడు, నిరపరాధి, నిర్దోషి, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. నువ్వు ఆయన అప్పగించినందుకు ఏడవాలి. నీ జీవితంలో ఆయన నువ్వు అమ్ము వేసుకున్నందుకు ఏడవాలి. ఏడుపు లేదు. వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. తన జీవితంలో తను నష్టాన్ని చూసుకున్నాడు. ప్రభు దగ్గర పేతురు ఒక మాట అన్నాడు, ప్రభా నీ కొరకు నేను చనిపోవాల్సి వస్తే చనిపోతాను, కానీ నిన్ను ఎరగనని నేను అబద్ధం మాత్రం చెప్పనయ్యా అన్నాడు. ప్రభు అన్నాడు, ఎప్పుడో కాదు ఇప్పుడే చదువుతావు ఈ రీతినే అన్నాడు. ఒకసారి కూడా కాదు, ముమ్మారు చదువుతావు అన్నాడు. ఆ రోజు రాత్రి ప్రభు శిలువకు అప్పగించబడ్డాడు. ప్రధాన యాజకుడు కయప దగ్గరికి, హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి ఆయన్ని జడ్జిమెంట్ కొరకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు పేతురు గారు కూడా. ఆ ముంగిట వెలుపట చలి కాచుకుంటున్న కొంతమంది ఉంటే వారితో కూడా పేతురు గారు అక్కడ కూర్చున్నాడు. ఒక చిన్న బిడ్డ వచ్చి, నువ్వు ఆయనతో కూడా ఉన్న వారిలో ఒకడు కదా అంటే ఏమన్నాడు? లేదు లేదు, నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావు, పొరపాటు పడ్డావు అన్నాడు. మరలా రెండవ మారు, మరలా మూడవ మారు వెంటనే కోడి కూసింది. ప్రభు పేతురు వైపు చూశాడు. పేతురు అక్కడి నుండి లేచి పక్కకు వచ్చి పశ్చాత్తాపడి ఏడ్చాడంటండి. హల్లెలూయా. అక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటో తెలుసా? తనలోనికి పశ్చాత్తాపం కలగగానే మళ్ళీ అక్కడే కూర్చోలా, అక్కడి నుండి లేచి పక్కకు వచ్చాడు. ఎక్కడైతే కూర్చున్నాడో, ఏ పరిస్థితుల్లో తను అబద్ధం ఆడాడో, ఏ పరిస్థితి తను ఎరగనని బొంకాడో, తనలో పశ్చాత్తాపం కలిగిన తర్వాత ఇంక అక్కడే కూర్చోడానికి పేతురు గారు ఇష్టపడలా. అక్కడ నుండి లేచి పక్కకు వచ్చేసాడు. అదే క్రియ. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును మనలో కలగచేయును. అంటే నీవున్న బలహీనతలో, నీవున్నటువంటి అపవిత్ర ఆ స్థలములో, దేవునికి ఆయాసాన్ని కలగచేసేటువంటి ఆ పరిస్థితుల్లో నీవు ఇంక నిలబడవు. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో ఉంటే, ఆ దుఃఖము రక్షణార్థమైన మారు మనసును నీలో కలగచేస్తే అక్కడి నుండి నువ్వు లేచి పక్కకు వచ్చేస్తావు. ప్రభువుకు దగ్గరగా వస్తావు, ప్రభువుని హత్తుకోవడానికి వస్తావు, ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి వస్తావు. హల్లెలూయా. పేతురు గారి తర్వాత ప్రభు కోసం ప్రాణం పెట్టాడా లేదా? ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. ఇది రక్షణార్థమైన మారు మనసును మనకు కలగచేస్తూ ఉంది. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎవరిలో యేసయ్య చూస్తాడో వారిని ఆయన ఓదారుస్తాడు, వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తుతాడు, వారిని ఆయన దీవిస్తాడు. రెండు చేతులెత్తి
బిగ్గరగా దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. చూడండి 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం, మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలో మీరు నిర్దోషులయున్నారని రుజువు పరచుకుంటురి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఏం తీసుకొచ్చింది? చివర్లో అంటున్నాడు, మీరు నిర్దోషులయున్నారని రుజువు పరుచుకున్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును మనలో కలగచేస్తుంది, మనలను నిర్దోషులనుగా తీర్చిదిద్దుతుందండి. అది ఇక మనలో దోషారోపణ ఆ క్రియ జరగదు. దోషారోపణ క్రియ జరగదు. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మన తొట్టిపాటు మనకు అర్థమయ్యేటట్టు తెలిసింది, దాన్ని ఒప్పుకునేటట్లు చేసింది, దాన్ని విడిచిపెట్టేటట్లు చేసింది. దానిలో నుండి మనం బయటికి వచ్చేసాం. ఇంకా సైతాన్ వచ్చి ఒకవేళ ఇది నువ్వు గతంలో అది చేసావు, గతంలో ఇది చేసావు, గతంలో అది చేసావు, ఇది చేసావు అని వాడు ఊరక మన మీద దోషారోపణ చేస్తూ ఉంటే మన మనసాక్షి మనకి ధైర్యం చెప్తుంది. యేసు రక్తం మన ప్రతి పాపమును కడిగి ఆయన మనలను పవిత్రపరిచాడు, నీతిమంతులుగా ఆయన మనలను చేశాడు. నీవు నిర్దోషివి అన్న ఒక ధైర్యాన్ని, ఒక మంచి మనస్సాక్షి నీలో పనిచేస్తుంది. ఇదే దైవజనుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటురి. ఈ రోజున మనలో దైవ చిత్తానుసారమైన దుఃఖము పని చేయునుగాక. దైవ చిత్తానుసారమైన దుఃఖము మన జీవితాలలో దేవుడు చూచునుగాక. ఓదార్పునిచ్చి ఆయన మనలను క్షేమానికి లేవనెత్తునుగాక. నేను మీకు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 'అందరూ బైబిల్ తెరచి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచన భాగం చదువుదాం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శీలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినను సమాచారము వినను. తర్వాత అతడు సౌలునొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. ఎవరు మాట్లాడుతున్నారు? సౌలు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. ఇప్పుడు దానికి సమాధానంగా ప్రవక్త అయిన సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. ఎక్కడివి అన్న దగ్గర అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మనం చూస్తాం. దేవుని ఆజ్ఞను నువ్వు నెరవేరిస్తే మరి నాకు గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు వినబడుతున్నాయి, రంకెలు వినబడతా ఉన్నాయి, అరుపులు వినబడతా ఉన్నాయి. దేవుడు సౌలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి?
15వ అధ్యాయం ప్రారంభ వచనాలు మనం చూస్తే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట విను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవుచున్నదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయుల నిర్మూలము చేయుమని చెప్పాను. సౌలును పిలిచి దేవుడు సౌలుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, లేదా ఒక పని అప్పగించాడు. ఏంటది? అమాలేకీయులను బొత్తిగా నిర్మూలము చేయాలి. ఎందుకు చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశానికి వారు ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా వచ్చారంట. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ అరణ్యములో నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకీయులు చేసినది నాకు ఇంకా జ్ఞాపకమే. మన శత్రువుల విషయమే మనం మర్చిపోవచ్చు, కానీ మనం దేవునికి అప్పగించి మౌనంగా ఉంటే దేవుడు అన్నిటికీ కూడా మర్చిపోడు. సంవత్సరాలు తరాలు గడిచినా కూడా వారి లెక్క దేవుడు చక్కగా వారికి అప్పగిస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు ఈ మాట? ఒకవేళ ఎవరిని బట్టైనా మీరు ఒకవేళ బాధను అనుభవిస్తే, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని గాయపరిస్తే, మీకు మీరుగా వారి మీద పగ తీర్చుకోమాకండి. మీరు మౌనంగా దాన్ని భరించి ప్రార్థించి వారిని దేవునికి అప్పగించండి. దేవుడు చూసుకుంటాడు. కొన్ని వందల సంవత్సరాల తరువాత దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అమాలేకీయులు చేసినది నాకు జ్ఞాపకమే. దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. దేవుని ప్రజలకు ఎవరైనా హాని తలపెడితే, దేవుని ప్రజలకు ఎవరైనా కీడు తలపెడితే, దేవుని ప్రజలను ఎవరైనా గాయపరిస్తే, దేవుని ప్రజలకు ఎవరైనా ఏదైనా ఒకవేళ ప్రాణహాని తలపెడితే, గాయపరచబడ్డవారు, నష్టపరచబడినటువంటి వారు, నిందించబడినటువంటి వారు దేవుని ప్రజలు ఒకవేళ వారు మర్చిపోవచ్చు, కానీ వారి విషయమై మీరు చేసిన దాన్ని దేవుడు ఎప్పటికీ కూడా మర్చిపోడండి. దేవుడు అంటున్నాడు, అమాలేకీయులు చేసినది నాకు జ్ఞాపకం ఉంది. నేను అనుకుంటున్నాను ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయి ఉంటారేమో. ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు మర్చిపోయి ఉంటారు, న్యాయాధిపతులు మర్చిపోయి ఉంటారు, ఆ తర్వాత వచ్చిన రాజులు మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం మర్చిపోలా. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? వారిని బొత్తిగా నీవు నిర్మూలము చేయాలి. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ. ఈ అమాలేకీయులు క్రొత్త నిబంధనలో వారు దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నారంటే, శరీర కార్యాలకు వారు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. శరీర కార్యాలకు సాదృశ్యంగా కనబడుతున్నారు. శరీర కార్యాలు ఏంటో మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో మనం శరీర కార్యాలను గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. శరీర కార్యములు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అవేవనగా జారత్వము. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అవేవనగా
మీరు లెక్క పెట్టుకోండి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పాను అన్నాడు. ఇవి శరీర కార్యాలు. వీటిలో ఏమున్నాయి? జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, కామకత్వం ఉంది, విగ్రహారాధన ఉంది, అభిచారం ఉంది, ద్వేషాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, మత్సరాలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, విమతములు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, మత్తతులు ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని మనం నిర్మూలన చేయాలి. మనలో ఇవి పని చేయకూడదు. ఐగుప్తు నుండి కానాను దేశానికి ప్రయాణమై వెళుతున్న ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం ముందుకు కొనసాగించబడుకుంటున్నట్లుగా అమాలేకీయులు అడ్డుకున్నారు ఇశ్రాయేలు ప్రజల్ని. అలాగే మన జీవితంలో కూడా ఆత్మీయ ఈ భక్తి అనుభవాల్లో మనం ముందుకు వెళ్లకుండా ఈ శరీర కార్యాలు మనల్ని అడ్డుకొని మన భక్తిని పాడు చేస్తాయి. వీటిని మనం నిర్మూలన చేయాలి. ఆత్మ చేత మనం శరీర క్రియలను మనం ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. నిర్మూలన చేయమని సౌలుకు దేవుడు ఆజ్ఞాపించాడు. సౌలుకు ఆజ్ఞాపిస్తే సౌలు ఏం చేశాడు? అమాలేకీయుల మీదకి వెళ్ళి వారితో యుద్ధం చేశాడు. అమాలేకీయులను దేవుడు సౌలు చేతికి అప్పగించాడు. అప్పగించినప్పుడు ఏం చేయాలా? నిర్మూలన చేయాలి. కానీ నిర్మూలన చేయకుండా కొందరిని బ్రతకనిచ్చాడంట. మనుషులను బ్రతకనిచ్చాడు. తర్వాత పశువుల్లో కూడా కొన్ని ఎడ్లను, కొన్ని గొర్రెలను కూడా బ్రతకనిచ్చాడు. ఇందాక దేవుడేమో వాటిని బొత్తిగా నిర్మూలన చేయమని దేవుడు చెప్తే వాటిని బ్రతకనిచ్చి వాటిని తీసుకొని వచ్చి తనతో పెట్టుకున్నాడు. దేవుడు దాన్ని స్పష్టంగా బహిర్గతం చేసి దేవుడు మాట్లాడితే దాన్ని మరలా కవర్ చేయడానికి ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాకు బలర్పించడానికి జనులు వాటిని తీసుకొని వచ్చారు. దేవుడు సమూయేలు ద్వారా పదే పదే మాట వినని, ఆజ్ఞను గైకొనని తన పరిస్థితిని దేవుడు తన ముందుకు తీసుకొని వస్తూ ఉంటుంటే, నిజమే కదా, నేను దేవుని మాట వినలేదు, దేవుని ఆజ్ఞను గైకొనలేదు, మూర్ఖంగా ఈ పని చేశాను, అయ్యో పొరపాటు జరిగిందని చెప్పాలి. కానీ ఈ మాటలు ఏం చెప్పటం వల్ల కవర్ చేస్తూ ఉన్నాడు. ఆ మాట అనవద్దు, నేను నెరవేర్చాను, నేను గైకున్నాను, ఇదిగో అగాబు రాజు తీసుకొచ్చాను, ఇదిగో ఎడ్లు అంటావా, గొర్రెలు అంటావా, ఇవన్నీ కూడా జనులు నీ దేవుడైన యెహోవాకు బలర్పించడానికి తీసుకొని వచ్చారు. దేవుడు అడిగాడా? అప్పటికి మరలా ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుడు సౌలుని హెచ్చరిస్తూ ఉన్నాడు. 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. ఇప్పుడు కూడా అంటున్నాడు, ఆలోచించు. నీకు బుర్ర పని చేయటం వల్ల, నీకు ఆలోచన రావటం వల్ల దేవుడు పదే ఆయన నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నీలో దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో చూడాలని ఆశపడుతున్నాడు. ఆ దుఃఖం కనపడటం వల్ల, అరే పొరపాటు జరిగిందన్న ఆ దుఃఖము కనపడుతుందేమో అని దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ కూడా మచ్చకు కూడా సౌల్లో అది కనపడటం లేదండి. మచ్చకు కూడా అది కనపడటం వల్ల అప్పటికంటున్నాడు, ఆలోచించు. అప్పుడప్పుడు మన వాళ్ళు కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు, కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు ప్రక్కన ఉన్నటువంటి వారు క్లూ ఇస్తూ ఉంటారు. దానన్నా ఆధారం చేసుకొని వాళ్ళు ఆన్సరు చెప్తారు. అలాగే ప్రవక్త అయిన సమూయేలు సౌలుకి క్లూ ఇస్తూ ఉన్నాడు, ఆలోచించు. ఇవేమి అక్కట్లా తన వేలోనే తను వెళతా ఉన్నాడు. ఏమంటున్నాడు సమూయేలు అక్కడ?
ఆలోచించుము. ఏమంటున్నాడు? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినడము శ్రేష్టము. మాట వినటం శ్రేష్టం. ఇవన్నీ దేవుడు కోరుకున్నాడా? ఇవన్నీ తర్వాత మొదట నువ్వు ఆయన మాట వినాలి. ఆయన మాట వినే విషయంలో నువ్వు తప్పిపోయావు. ఆయన ఆజ్ఞ గైకొనే విషయంలో నువ్వు తప్పిపోయావు. ఆ విషయాన్ని దేవుడు నీ ముందుకు తీసుకొస్తే దాని విషయంలో నీ హృదయంలో పశ్చాత్తాపం కలగటం లేదు. బలులు అంటున్నావు, దహన బలులు అంటున్నావు, పొటేళ్ళు అంటున్నావు, క్రొవ్వు అంటున్నావు. అరే ఇవన్నీ కాదు. దేవుడు నీ హృదయంలో పశ్చాత్తాపాన్ని చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు మన హృదయంలో పశ్చాత్తాపాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఎక్కడ మనం దేవుని మాట వినకుండా దాటి వెళ్ళిపోయామో, ఎక్కడ దేవుని ఆజ్ఞను గైకొనకుండా మీరి మనం వెళ్ళామో, ఎక్కడ దేవునికి దుఃఖాన్ని ఆయాసాన్ని కలిగించామో, ఎక్కడ దేవుని బాధ పెట్టామో, ఆ విషయాలు దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చినప్పుడు మనలో ఏం కలగాలి? పశ్చాత్తాపం. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలో పని చేయాలి. మన హృదయాన్ని మనం కఠినపరుచుకోకూడదు. మన పొరపాట్లు మనం సర్ది చెప్పుకోకూడదు. వాటిని మనం కప్పేయకూడదండి. వాటిని బట్టి మనం దుఃఖపడాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. సౌల్లో అది కనబడలేదు. సౌల్లో అది కనబడలేదు. చూడండి 23వ వచనం అంటాడు, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో. అంటే సోది చెప్పించుకోలేదుగా. సోది చెప్పించుకోవటం పాపం. దానితో సమానమైన పాపం ఏంటి? తిరుగుబాటు చేయటమే. తిరుగుబాటు చేయటం అదే. సోది చెప్పించుకునే దానితో సమానమైన పాపం అది. ఓ ప్రక్క దేవునితో మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా నువ్వు దేవునికి తిరుగుబాటు చేస్తావేంటి? స్పష్టంగా సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహ గృహ దేవతలను పూజించుటతో సమానం. అరే మూర్ఖంగా మాట్లాడతావేంటి? నీ మూర్ఖత నువ్వు కనపరుస్తూ ఉన్నావు. ఈ మూర్ఖత దేనితో సమానం అంటే మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నువ్వు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకున్నట్లు ఆయన నిన్ను. ఈ మాట మనసును పెట్టండి ప్రియులారా. మనం ఏ విషయాల్లో దేవుణ్ణి పక్కన పెడతామో అదే విషయాల్లో దేవుడు మనల్ని కూడా పక్కన పెడతాడు. ఏ విషయాల్లో మనం ఆయన్ని విసర్జిస్తామో అదే విషయాల్లో దేవుడు కూడా మనలను విసర్జిస్తాడు. ఏ విషయాల్లో మనం దేవుణ్ణి నిర్లక్ష్య పెడతామో దేవుడు కూడా అదే విషయాల్లో మనలను నిర్లక్ష్య పెడతాడు. దేవుడు మనల్ని నిర్లక్ష్య పెట్టాడు అనుకోండి, మన జీవితాలు అగోచరం, అంధకారంగా మారిపోతాయండి. ఇది చాలామందికి అర్థం కావటంలా. ఏముందులే అనుకుంటున్నారండి. కానీ దేవుడు దీర్ఘశాంతుడు. చెప్పండి ఎవరైనా. నువ్వు పక్కన పెట్టినంత వెంటనే దేవుడు నిన్ను పక్కన పెట్టడం. నీకు ఒక అవకాశం ఇస్తాడు, 2 అవకాశాలు ఇస్తాడు, 3 అవకాశాలు ఇస్తాడు. ఆ తర్వాత ఆయన నిన్ను పక్కన పెట్టాడంటే నువ్వు గుండెలు బాదుకున్నా, రొమ్ము కొట్టుకున్నా, పెద్ద పెద్దగా కేకలు వేసి ఏడ్చిన ప్రయోజనం ఏమీ ఉండదండి, ఉండదు. నేడు అను సమయం ఉండగానే మన జీవితాన్ని ప్రభు తట్టు తిప్పుకోవాలి. మన జీవితాన్ని ప్రభువులో కట్టుకోవాలి. ఆయన వైపు మనం తిరగాలి. సౌలు విషయంలో దేవుడు అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించావు కనుక నీవు రాజుగా ఉండకుండానట్లు ఆయన నిన్ను. అంతే. పౌలు అదే అంటాడు కదా, మనము ఏది విత్తుతామో అదే పంటను మనము కోస్తాం. ఓ మనుషుడా, దేవుడు వెక్కిరింపబడడు.
ఓ మనుషుడా, నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు. అదే పంటను నువ్వు కోస్తావు. మనం ఏది విత్తితే అదే పంటను కోస్తామండి. దేవుణ్ణి హత్తుకుంటే దేవుడు మనలను హత్తుకుంటాడు. మనం దేవుని విసర్జిస్తే దేవుడు మనలను విసర్జిస్తాడు. ఎక్కడ పొరపాటు జరిగింది? దేవుడు మాట్లాడుతుండగా మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. అక్కడ మనం సరిచేయబడాలి, దిద్దుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని వైపు మనం తిరగాలి. ఎక్కడ కూడా సౌల్లో మీరు చూడండి, అధ్యాయం తర్వాత కూడా మీరు చదవండి, ఎక్కడ కూడా సౌల్లో పశ్చాత్తాపం కనపడదండి. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. మళ్ళీ కవర్ చేస్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? దేవుడు నిన్ను విసర్జించాడు అన్నప్పుడు సౌలు అంటున్నాడు జనులకు. ఎవరికండి? రాజు జనులకు దడుస్తాడా? జనులు రాజుకు దడవాలా? చాలామంది భలే చెప్తుంటారు కొన్ని మాటలు. అమ్మో నాకు భయం వేసి, అంత ఉత్తమ మాటలే, దొంగ మాటలు అవన్నీ, ఉత్తమ మాటలే అండి అవన్నీ. ఏమంటున్నాడు చూడండి, రాజు అంటున్నాడు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాట. మరి ఇందాకేమన్నాడు? అలాగనద్దు, నేను నెరవేర్చాను అన్నాడు. అలాగనవద్దు, జనులు నీ దేవుడైన యెహోవాకు బలర్పించడానికి తీసుకొచ్చారు అన్నాడు. తేరా ఇక పరిస్థితులు చేయి దాటిపోతున్నప్పుడు ఇప్పటికి కూడా పశ్చాత్తాపం లేదు. ఏమంటున్నాడు? జనులకు భయపడి నేను అలాగా చేశాను. అసలు మనం భయపడాల్సింది ఎవరికి? మరి ఈయన ఎవరికి భయపడుతున్నాడు? మనం భయపడవలసింది దేవునికి కదా. సౌలు ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక చిన్న గోత్రం, ఓ చిన్న కుటుంబం, ఎన్నిక లేనివాడు. అక్కడి నుండి తీసి దేవుడు అధిపతిగా రాజుగా చేసి గొప్ప చేస్తే దేవునికి భయపడవలసిన ఈ వ్యక్తి మనుషులకు భయపడుతున్నాడు. నేను చెప్తున్నాను, మనం భయపడవలసింది మనుషులకు కాదు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుని భయం నిత్యం మన గుండెల్లో ఉండునుగాక. దేవుని భయముతో మనం నడిపించబడుదుముగాక. పాపము తెచ్చుకుంటుని అన్నాడండి, అంతే. పాపము చేశాను అని ఏడవలా, పాపము తెచ్చుకుంటుని అంతే. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొని, అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించుతూ గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించునని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. ఏడవలసింది ఎక్కడ? దేవుని పాదాల దగ్గర. ఏడవటంలా సౌలుతో సమూయేలుతో అంటున్నాడు, రా మన ఇద్దరం వెళ్ళి దేవుని దగ్గర మ్రొక్కుని అక్కడ మనం బలి అంటే ఏదో కానుకిస్తూ సరిపోద్ది అనుకుంటున్నాడు, బలి అర్పిస్తూ సరిపోద్ది అనుకుంటున్నాడు సౌలు. వెళ్ళలా సౌలు. సమూయేలు సౌలుతో వెళ్ళలా. ఆయన వస్త్రం పట్టుకొని లాగితే అది చినిగిపోయింది. సమూయేలు చాలా కోపంతో అక్కడ సౌలును కూర్చొని మాట్లాడాడు. సరే, ఈ విషయాలు ఇలా పెడితే మీరు ఇప్పుడు దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు బెతెష్బా విషయంలో ఒక దుష్కార్యాన్ని చేశాడు. పాపం జరిగింది, అది బయటికి రాకుండా ఉండాలని ఉరియాను యుద్ధరంగంలో ముందు పెట్టి చంపించేశాడు. ఇక అది ఎవరికి తెలియకుండా అలా మాసిపోయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున దేవుని ద్వారా దైవజనుడు నాతాను ప్రవక్త ఎవరి దగ్గరికి వచ్చాడు? దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చి దావీదు ఎదుట నిలబడి దావీదుకు ఒక చిన్న కథ చెప్పాడు. ఈ కథలో నువ్వు నాకు సరైన తీర్పు లేదా జడ్జిమెంట్ ఇవ్వాలి అని దైవజనుడు దావీదుతో అన్నాడు. నాయన చెప్పు అన్నాడు. ఒక గ్రామంలో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి.
అతడు గొప్పవాడు, ధనవంతుడు. అదే గ్రామంలో ఒక పేదవాడు ఉన్నాడు, తనకి ఒకే ఒక ఆడుగోరు ఉంది. ఈ ధనవంతుడి ఇంటికి చుట్టాలు వచ్చారు. వచ్చిన చుట్టాలకి ఇప్పుడు ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వడానికి తన దగ్గర ఉన్న 100 గొర్రెలో ఒక గొర్రెను తీసి ఆతిథ్యము ఇవ్వకుండా పేదవాడి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆ ఆడగొర్రెను తీసుకొని వచ్చి ఇతనికి ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు, విందు చేశాడు. ఈ మాటలు ముగింపులో కూడా రాలా. దావీదు కోపం వచ్చేసి నిశ్చయముగా అతడు మరణానికి పాత్రుడు అన్నాడు. వెంటనే దావీదు అన్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి నీవే. అలా కాదయ్యా, అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదయ్యా, అది అని అన్నాడు దావీదు. అది యాక్సిడెంట్గా జరిగిందయ్యా, అది పెద్ద అని అన్నాడా? మారు మాట మాట్లాడలేదు. సౌలు ఎన్ని చెప్పుకొచ్చాడు? దావీదు అలా చెప్పుకొచ్చాడా? చెప్పలేదండి. ఏం చేశాడు? వచ్చిన పాస్టర్ గారిని మర్చిపోయాడు. ఇక ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దావీదు గుండె పగిలిపోయింది, మోకాళ్ళ మీదకి ఒరిగిపోయాడు, గుండెలు బాదుకొని దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. పాస్టర్ గారిని, అయ్యా రండి మనం వెళ్ళి బలర్పించొద్దాంలే ఆ జరిగిన పొరపాటుకి అని అన్నాడా? అలా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నాడు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుట, నేను పాపం చేశాను అన్నాడు. పాపం తెచ్చుకుంటుని అలా, నేను పాపము చేశాను అన్నాడు. 51వ కీర్తనలో మీరు ఆ మాటలు మీరు చూడగలరండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుమయ్యా, నా అతిక్రమాలు నాకు తెలిసినవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్న నీ దృష్టి ఎదుట నేను చెడుతనము, నేను పాపం చేశాను, చెడుతనం చేశాను, అయ్యో దుష్కార్యం జరిగింది నా జీవితంలో. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియచేదు. నేను పవిత్రునగునట్లు ఇసోపుతో నా పాపము పరిహరించుము, హిమము వల్లే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా. ఎంతగా ఏడుస్తున్నాడండి, ఎంతగా ఏడుస్తున్నాడు. అయ్యో పొరపాటు జరిగింది, పొరపాటు జరిగింది, నేను తప్పు చేశాను, తప్పు జరిగింది, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని ఏడుస్తూ ఉన్నాడు. దావీదులో దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖము దావీదులో పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. సౌలులో లోక సంబంధమైన దుఃఖం, అది ఎక్కడికి తీసుకుని వెళ్ళుద్ది? మరణానికి తీసుకుని వెళుతుంది. దైవచిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును మనలో కలగచేస్తుంది. ఇది దావీదులో పనిచేస్తూ ఉంది. అందుకనే ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నన్ను కడిగయ్యా, నన్ను పవిత్రపరచయ్యాలి. దేవుడు దావీదుని క్షమించాడా లేదా? క్షమించాడండి. మరలా దావీదు మరలా పాపం చేశాడా? చేయలేదండి. అదే నేను మీకు ముందు జ్ఞాపకం చేశాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో రక్షణార్థమైన మారు మనసును, మార్పును తీసుకొస్తుంది, మార్పును తీసుకొస్తుంది. ఇక ఆ తర్వాత దుఃఖం ఉండదు మనకి, ఆ తర్వాత సంతోషం, ఆ తర్వాత సమాధానం.
లోక సంబంధమైన దుఃఖం మనల్ని మరణానికి తీసుకుని వెళ్తుంది. ఇక ఆ తర్వాత జీవితాంతము ఏడిపే, పండ్లు కొరుకుటే పాతాళములో కదా. చచ్చిపోతే పాపములో ఉండి చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి. పాతాళములో ఏడుపు, పండ్లు కొరుకుట. ధనవంతుడు అక్కడికి వెళ్ళాడు, తన దగ్గర ఉన్న ధనముతో ఏమైనా అక్కడ సుఖాలు సౌఖ్యాలు ఏమైనా సమకూర్చుకోగలిగాడా? ఆ మధ్యకాలంలో చాలా కాలం క్రిందట ఒక పాస్టర్ గారు ఒక యవనస్తుడికి సువార్త చెప్తా ఉన్నాడంట. చనిపోతే మనం నరకానికి వెళ్తాం, అక్కడ అగ్ని ఆరదు, మన ఆత్మకు అక్కడ చావులేదు, దేవుని నమ్ముకో, మారు మనసు పొందు, రక్షణ పొందు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో అంటే, పాస్టర్ గారు మీరు చెప్పినంత బాగానే ఉంది, దేవుని నమ్ముకుంటే ఇక్కడున్న ఈ భోగాలు, ఈ సౌఖ్యం, ఇవన్నీ నేను వదిలిపెట్టుకోలేనులే అంటే ఆయన అన్నాడంట, ఇక్కడ ఈ అల్పకాల పాప భోగాన్ని కోరుకుంటూ చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్తావు, అక్కడ ఏతను పెట్టబడతావు అంటే, ఆ యవనస్తుడు అంటాడు, పాస్టర్ గారండి మేము నరకంలోనికి వెళ్ళామనుకోండి, నరకంలోనికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ కూడా అప్డేట్ అవుతాం అన్నాడు. ఏమవుతాడంట? అక్కడ కూడా అప్డేట్ అవుతాడంట. ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయా భూమి మీద, మనకి ఈ వసతులన్నీ లేవు. కాలం గడుస్తున్న కొలది మనుషులు ఏమయ్యారు? అప్డేట్ అయ్యారు. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు, సుఖాలు అన్నీ ఏర్పాటు చేసుకోవాలా. అట్లాగే మేము నరకంలో కూడా ఏం ఏర్పాటు చేసుకుంటారంట? సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటారంట. ఓరి నాయన, నీ తెలివి తెల్లారను. ప్రసంగిలో రాయబడింది, నువ్వు పోవు పాతాళమునందు ఏం లేదు తెలుసా? రాయబడింది, తెలివి లేదంట. ఏమి లేదు అక్కడ? తెలివి లేదు. దేవుడు నీకు ఆ చిప్పు తీసేస్తాడు. భూమి మీద ఉన్నప్పుడు దేవుడు నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు, పాతాళంలోకి వెళ్ళాక నీకు ఆ జ్ఞానం అనే చిప్పు అయినా తీసేస్తాడు. అక్కడ నీకు పని చేయదు. నీకు అక్కడ ఒకటే పని, ఏంటది? ఏడవటం, పండ్లు కొరకటం, వేదన పడటం, అయ్యో 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 అని కేకలు పెట్టడమే. ఎందుకంటే దేవుడు భూమి మీద నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి నువ్వు పోవు పాతాళమునందు నీకేం లేదంటే తెలివి లేదు. చూస్తారన్నమాట, మీకు అర్థమవుతుంది. ప్రసంగిలో ఉంటుంది, చూడండి, చదివి మనం ముగింపులోనికి వెళదాం. తొమ్మిదవ అధ్యాయం 10వ వచనం చదవండి. 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. బాగా గమనించాలి. నీవు పోవు పాతాళమునందు ఏం లేదంట? ఏం లేదు? పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఇవన్నీ దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఇచ్చాడు నీకు. ఇక్కడ చచ్చిపోయినాక పాతాళంలోకి వెళ్ళేటప్పుడు అవన్నీ దేవుడు తీసేస్తాడు, ఆ మెమొరీ తీసేస్తాడు. అక్కడ నీకు ఉపాయాలు రావు, అక్కడ నీకు తెలివి ఉండదు, అక్కడ నీకు జ్ఞానం ఉండదు. ఇవి లేకపోతే ఇంక నువ్వేం చేస్తావు? పని చేయడానికి నీకు అక్కడ ఏ పని కూడా లేదు. నువ్వు అక్కడ అప్డేట్ అవ్వడానికి లేదు, ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదండి. భూమి మీదే దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు దేవుని వైపు తిరగాలి. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దామా హల్లెలూయా. దావీదు దుఃఖపడ్డాడు, దేవుని దగ్గర కన్నీరు విడిచాడు, ప్రార్థన చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని కృపను పొందుకున్నాడు. సౌలు పశ్చాత్తాపడలేదు, దేవుని కృపను సౌలు పోగొట్టుకున్నాడు. ఈ రోజున దేవుని మాట మన ముందుకు వస్తూ ఉంది. దుఃఖపడు వారిని క్షేమమునకు ఆయన లేవనెత్తుతాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఏ దుఃఖం అది? దైవచిత్తానుసారమైన
దుఃఖం. మీరు దుఃఖపడ్డారని నేను సంతోషించడం లేదు, మీరు దుఃఖపడి మారు మనసు పొందారని నేను సంతోషిస్తున్నాను. ఎందుకు సంతోషం అంటే ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ దుఃఖం మీలో రక్షణార్థమైన మారు మనసును కలగచేస్తూ ఉంది. ఇది మీకు జీవాన్ని తీసుకొస్తుంది, ఇది మీకు సమాధానాన్ని తీసుకొస్తుంది, ఇది మీకు సంతోషాన్ని తీసుకొస్తుంది, ఇది మీకు దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని తీసుకొస్తుంది, ఆ తర్వాత ఏడుపును తీసుకొస్తుంది, పండ్లు కొరుకుని తీసుకొస్తుంది, వేదనను తీసుకొస్తుంది. అది మనకొద్దు. దైవ చిత్తానుసారమైన దుఃఖం. మనం ఇద్దరిని చూసాం, సౌలును దావీదును. సౌల్లో పశ్చాత్తాపం ఎక్కడ కూడా మనకి కనబడలేదు, దావీదులో పశ్చాత్తాపం కనపడింది. దావీదు దేవుని కృపను పొందుకున్నాడు, సౌలేమో పోగొట్టుకున్నాడు. మనం ఒకవేళ మన జీవితాలు ఏదైనా పొరపాట్లు ఉంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలో పనిచేయునుగాక, క్షేమానికి మనం లేవనెత్తబడుదుము గాక, దేవుని ద్వారా మనం ఓదార్పు పొందుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఎక్కడ వారు అక్కడ తలలు వంచి కళ్ళ ముద్ద. చిన్న ప్రార్థన, ఎవరికి వారు. ప్రభు సన్నిధిలో మనం కొద్ది నిమిషాలు ప్రార్థనలో ప్రభు తట్టు చూద్దాం. మనం మోకరించగలిగిన వారు మోకరించి, మన చేతులు జోడించి నమస్కరించి ప్రభు దగ్గర ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తుతానన్నావయ్యా. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారని మీరు చెప్పారు తండ్రి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మాలో ఉండాలయ్యా, లోక సంబంధమైన దుఃఖము కాదు తండ్రి. దొరికామని మేము ఏడవటం కాదు, కానీ అయ్యో నా జీవితంలో ఈ పొరపాటు జరిగింది, ఈ తొట్టిపాటు జరిగింది, దేవుని నేను దుఃఖపెట్టాను, దేవుని నేను బాధ పెట్టాను, దేవుని మాట వినలేకపోయాను, దేవుని ఆజ్ఞను నేను మీరాను అన్న దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో రావాలా. దేవుడు మాట్లాడుతుండగా మనం లోబడదాం, దేవుడు మాట్లాడుతుండగా విధేయత చూపుదాం, దేవుడు మాట్లాడుతుండగా శిరస్సు వంచుదాం, శిరస్సు వంచుదాం. ప్రభు దగ్గర కన్నీరు విడుద్దాం, ప్రభు దగ్గర కన్నీరు విడుద్దాం, కన్నీరు విడుద్దాం, ప్రభు దగ్గర కన్నీరు విడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని ద్వారా నీవు ఓదార్పు పొందినట్లు, నీవు క్షేమమునకు లేవనెత్తబడినట్లుగా, దేవుని కృప పొందినట్లుగా దావీదు వలె కన్నీరు విడిచి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం నిన్ను క్షేమానికి లేవనెత్తుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు ఓదార్పునిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నిన్ను బలపరుస్తుంది. ఆత్మీయంగా నీ జీవితాన్ని కడుతుంది, ఆత్మీయంగా నీ జీవితాన్ని కడుతుంది. ఒక్కసారి మనల్ని మనం దేవుని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకుందాం. ఎక్కడ మన అడుగు తొట్టిల్లింది, ఎక్కడ మనం కుడి ఎడమలకు తొలగిపోయాం, ఎక్కడ దేవుని మాట దాటి మనం వెళ్ళాము, ఎక్కడ దేవుని ఆజ్ఞలు మనం మీరాము, అయ్యో ఎక్కడ పొరపాటు జరిగింది. దేవుడు తన వాక్యపు వెలుగులో ఆయన మనకు తెలియచేస్తుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఎక్కడైనా దేవుని మాట వినకుండా మనం మొండిగా వెళ్ళిపోయామా, మూర్ఖంగా మనం ప్రవర్తించామా, శరీర కార్యాలు ఇంకా మనలో పనిచేస్తున్నాయా, వాటిని దేవుడు నిర్మూలన చేయమని చెప్తున్నాడు. ఇంకా నీలో అరుపులు వినబడతా ఉన్నాయి, రంకెలు వినబడతా ఉన్నాయి, అపవిత్రమైన మాటలు, సరసక్తులు, బూతులు వినబడతా ఉన్నాయి నీ నోట, మోసయుక్తమైనటువంటి తలంపులు కనబడతా ఉన్నాయి. వాటిని నీలో నుండి నువ్వు తీసివేయి, వాటిని నిర్మూలము చెయ్యి. శుద్ధ హృదయం నాకు కావాలి ప్రభు అని దేవుని దగ్గర అడుగు.
దావీదు అడుగుతా ఉన్నాడు కదా, ఒక మారు మనం చేతులు ఎత్తి అడుగుదామా? శుద్ధ హృదయాన్ని నాకు కలగచేయండి ప్రభా, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి ప్రభు అని అడుగుదామా? ఒక్క నిమిషం అందరం కూడా ప్రభు దగ్గర చేతులు ఎత్తి అడుగుదామా? చేతులు ఎత్తి ప్రభు దగ్గర అడుగుదామా? అయ్యా, శుద్ధ హృదయాన్ని నాకు కలగచేయండి ప్రభా, శుద్ధ హృదయాన్ని నాకు కలగచేయండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాము, దావీదు వల్లే ప్రభువుని అడుగుదాం. అయ్యా, నా హృదయాన్ని పవిత్రపరచండి అయ్యా, నా అంతరంగాన్ని పవిత్రపరచండి అయ్యా, నన్ను కడగండి ప్రభా, నన్ను కడగండి అయ్యా, నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించండి ప్రభా. నేను నీ మాట వినేటువంటి బిడ్డగా ఉండాలయ్యా, నీ మాట వినే బిడ్డగా నేను ఉండాలి, నీ ఆజ్ఞలను గైకొనేటువంటి బిడ్డగా నేను ఉండాలి ప్రభా. నీ దగ్గర నేను శిరస్సు వంచాలి ప్రభా. అయ్యా, సౌలు వలె నేను నా హృదయాన్ని కఠినపరుచుకోకూడదు తండ్రి. దేవా, దావీదు వలె నా హృదయాన్ని మీ సన్నిధిలో కుమ్మరించుకున్నటువంటి కృప ఇవ్వండి అయ్యా, కృప ఇవ్వండి నాయనా అని ప్రభువుని అడుగుదామా? హల్లెలూయా. దావీదు అడిగినట్లుగా నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి ప్రభువా, ప్రభువా, ప్రభువా అని మనము ప్రభువుని అడుగుదాము. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ దినాన ఆదివారం 2వ ఆరాధనలో ఇంతవరకు ప్రభా మీ పరిశుద్ధ లేఖనాల్లో నుంచి నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రతి మాట మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి. దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తువాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారని మీరు చెప్పారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎవరిలో అయితే ఉంటుందో వారిలో రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగుతుందని, అది వారికి జీవాన్ని కలగచేస్తుందని మీరు మాట్లాడారయ్యా. లోక సంబంధమైనటువంటి దుఃఖం అది మరణాన్ని తీసుకొని వస్తుంది. సౌలు వలె మేము ఉండకూడదు, దావీదు వలె నాయన మా బలహీనతల విషయమై మీ దగ్గర మేము కన్నీరు విడిచి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఒప్పుకొని విడుదల పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. మీ రక్షణ ఆనందాన్ని మాకు ఇవ్వండి అయ్యా. మీ ఆత్మను మా దగ్గర నుండి మీరు తీసివేయి మాకండి ప్రభా. మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి ప్రభా. మందిరంలో చేరవచ్చిన ప్రియులైన ప్రతి ఒక్కరిపైన నీ కృప ఉంచి బిడ్డలను దీవించండి, బలపరచండి, మీరు ఆశీర్వదించండి, తోడై సహాయం చేయండి, మహిమ పొందండి. యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాము ఆమేన్.